ఓంకారము, నాదము, ఏకత్వము అంటారు. నువ్వు అనేకము నుంచి ఈ యొక్క ఓంని పట్టుకొని ఏకత్వం వైపు పరిగెడుతున్నావు ధ్యానములో. సో ఆ యొక్క ఓంకారము ఈజ్ ది స్టోరీ ఆఫ్ డెత్. ఈజ్ ది స్టోరీ ఆఫ్ డెత్ అన్నాడు. ఓం ఈజ్ ది స్టోరీ ఆఫ్ డెత్. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు మానసికంగా, స్థూలముగా, సూక్ష్మముగా అన్నిటినీ నిశ్చేతన చేసావు. అచేతనము చేసావు అంటే మృత్యువు అని. ఇవి ఇవి అచేతనవి అయితేనే కానీ నీకు పైన పరతత్వంలో ఆజ్ఞాచక్రంలో ఉన్న చైతన్య అనుభూతి నీకు రాదు. అందుకే ఈజ్ ది స్టోరీ ఆఫ్ డెత్. చాలా ఇప్పుడు ఈ ఓం సైలెన్స్ ఈజ్ ది ప్రిమైస్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క ఓంకారము నెక్స్ట్